నచికేతుడు యముని వద్దకు వెళ్లిన సమయంలో యముడు ఏదో పని మీద వెళ్లి అక్కడ లేడు. నచికేతుడు యముడు వచ్చే వరకు 3 రోజులు నిరాహారంగా ఉన్నాడు. యముడు వచ్చి విషయం తెలుసుకొని వచ్చిన అతిథిని 3 రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేశాను, అందుకు ప్రాయశ్చిత్తంగా 3 వరాలు ఇస్తాను అని అనుకొని నచికేతుడితో 3 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు, ఓ యమధర్మరాజా, మొదటి వరంగా నేను ఇక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మా తండ్రి నన్ను సంతోషంగా ఆహ్వానించాలి. ఈ వరం ఎందుకంటే తన తండ్రి తన మీద అనుమాన పడకుండా ఉండడానికి, అతని పాపాలన్నీ పోవాలి. రెండవ వరంగా స్వర్గప్రాప్తికి సంబంధించిన యజ్ఞాన్ని, దానికి సంబంధించిన క్రతువుని నేర్పించమని అన్నాడు. యముడు సంతోషంతో నేర్పించి అప్పటి నుండి ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అని పేరొస్తుందని వరమిచ్చాడు. ఇక మూడవ వరంగా మరణానంతరం జీవితం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి అడిగాడు. యముడు అది చెప్పడం ఇష్టం లేక ధనస్సు కనుక అనుగ్రహిస్తానని అన్నాడు. కానీ నచికేతుడు నిరాకరించడం వల్ల యముడు ఎంతో సంతోషించి తను కోరుకున్న వరంగా బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.